డౌట్స్ ఇందులో నాకు ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం నుంచి వచ్చే డబ్బులన్నీ సంక్షేమానికి మళ్లించేశారు, అందుకే ఈ రోడ్లు ఇవన్నీ పట్టించుకోలేదు అనేది. మరి ఇప్పుడు సంక్షేమం కూడా అమలు చేయట్లేదు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాటాలు లేదంటే ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఈ డబ్బులు ఎటు వెళ్ళిపోతున్నాయి, ఇంకా కనీసం వీళ్ళు చెప్పిన అన్నదాత సుఖీభావ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆ నిధులన్నీ ఏమైపోతున్నాయి, మన వాటా లేదా అనేది ఒక పాయింట్. ఇక రెండోది ఏంటి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయా? గతంలో అన్ని జగనన్న కాలనీలు ఇలా పేర్లు పెట్టేసుకోవడం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఒకటండి, నిన్న వ్యవసాయ శాఖకి లేఖ రాశారు, మిర్చి యార్డ్కి సంబంధించి కేంద్రానికే లేఖ రాశారు, కేంద్రం ఆ సమస్య సాల్వ్ చేయాలి. 5 లక్షలు ఇల్లు కావాలి అని చెప్పి మళ్ళీ కేంద్రానికి లేఖ రాశారు, ఇళ్ళ కోసం కూడా కేంద్రమే ఇవ్వాలి. ఇప్పుడు నిన్న టమాటా రవాణాకు సంబంధించి కేంద్రం ఇవ్వాలి, ఇప్పుడు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఆల్రెడీ 10,000 కేంద్రం ఇచ్చేస్తానంది, ఆ విడతలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇది కూడా రోడ్లు కూడా కేంద్రం వేసేస్తుంది. ఇక మన వాటా ఏంటి, మన భాగస్వామి ఏంటి, కూటమి ఏం చేస్తుంది అనేది నా పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే పేపర్లో రాసేది మీకు తెలిసింది, నాకు తెలిసింది కొంచెం డీప్గా చదివాం కాబట్టి. కానీ జనాలకు ఏం తెలిసింది, మిర్చి సమస్య చంద్రబాబు పరిష్కరించేశారు, టమోటా సమస్య చంద్రబాబు పరిష్కరించేశారు. తర్వాత కేంద్రాన్ని అడగడమే పరిష్కారం అన్న సంగతి సాధారణ జనాలకు తెలుసా? అదే సందర్భంలో అది అందక ఇబ్బంది పడుతున్న రైతుకు తెలుసు అదేం అందలేదని. వాళ్ళకేం చెప్తున్నారు, నువ్వు కేంద్రాన్ని తిట్టుకో అని చెప్తున్నారు. నెంబర్ 1. రెండోది, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి కేంద్ర నిధులు ఏమి తీసుకెళ్ళేవలా, అప్పు చేశాడు.